విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఓంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన నూతన అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్ 6 కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోలోని 6 పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికారు. ఇక్కడున్న ప్రేమ వచ్చిందో రాలేదు. ఓకేనండి. ఎలక్షన్ తాలూకా మెయిన్ మోటో వెల్ఫేర్ పరంగా, సంక్షేమం పరంగా చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్న దారి. రానున్న 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అంటే వెల్ఫేర్లో ఏం చేయబోతున్నారనేది ఆయన ఎంచుకున్న ఈ మార్గం ప్రతి ఇంటికి కూడా మేము చేరవేసి పబ్లిక్ అర్థం చేసుకునే విధంగా మేము చెప్తున్నాం. అది ఈరోజు వెల్ఫేర్ అనేది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న విలేజెస్కి అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులకి అప్లిఫ్ట్మెంట్, సోషల్ అప్లిఫ్ట్మెంట్, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకురావడం. మొదటగా బాబు గారు వచ్చేదానికి ప్రతి ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏటా 1,500 రూపాయలు, మంత్లీ 1,500 రూపాయలు, నెలకి 1,500 రూపాయలు తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దగ్గరగా 20 లక్షల ఉపాధి ఉద్యోగాలు రేపొద్దున రానున్న గవర్నమెంట్లో కల్పించడం జరుగుతుంది. ఈరోజు ఎంతోమంది యువత, మరీ ముఖ్యంగా యువత చదువుకున్న తర్వాత అవకాశాలు అనేవి పూర్తిగా లేకుండా పోయాయి. కొత్త ఇండస్ట్రీస్ రావట్లేదు, కొత్త ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయట్లేదు. అలాగని చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావట్లేదు. నిరుద్యోగ యువత ఎటు వెళ్ళాలనో దారి తెలియట్లేదు. వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అంతేగాని పుట్టినటువంటి ఊరిని దగ్గరలో ఏదైనా చేసుకునే అవకాశం అనేది యువతకి కల్పించలేకపోతున్నారు. ఆ క్రమంలో మన చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ, ఐటీ ఉద్యోగాలు తీసుకురావడంలో కానీ ఆయన ప్రథమ. ఆయనకి సాటి లేదు. ఈరోజు అది మనకి ఎంతో, మన రాష్ట్రానికి, మన యువతకి చాలా అవసరం. అది మనం ఖచ్చితంగా దాన్ని ఆ తాలూకా లైన్ ఆఫ్ యాక్షన్ మనం సమర్థించాలి. యువత ఆలోచించాలి. యువత ఖచ్చితంగా బాబు గారిని నమ్మి ఆయనకి గెలిపించే పని చేయాలి. తర్వాత ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయల ఆర్థిక సాయం. ఈరోజు రైతు అన్న వ్యక్తి పండించడానికి ఆలోచన చేస్తున్నారు. ఎంతో భూమిని మనం సాగు చేసుకోలేని పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి అంటే సాగు చేస్తే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎంత మనం రేట్ చూసుకున్నా కూడా గిట్టుబాటు అనేది రైతుకు లేదు. కనుక ఖచ్చితంగా రైతు అనేవాడికి ఖచ్చితంగా 20,000 రూపాయలు మనం సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి బేసిక్ నీడ్స్ అంటే లేబర్ ఖర్చులు కానీ, లేకపోతే సీడ్ ఖర్చులు కానీ మనం మీట్ అయ్యే అవకాశం ఉంది. రైతుకి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వెల్ఫేర్ స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ వెరీ గుడ్ ఫెర్టైల్ ల్యాండ్. చాలా మంచి భూమి ఉంది, వాటర్ సోర్స్ ఉంది, గ్రౌండ్ వాటర్ బెల్ట్ ఉంది. సో మనం ఆ రైతుని ఎంకరేజ్ చేసుకున్నట్టుంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ ప్రతి ఊళ్ళో ఉన్నకి ఒక 20 సెంట్ల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉంది యావరేజ్గా. సో వాళ్ళకి ఈ వెల్ఫేర్ స్కీమ్ వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుంది. తర్వాత